ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 2 స్థానాలు దక్కబోతున్నాయి. అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ. రెండో రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం. వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అభిషేక్ మను సింఘ్వీకి హైదరాబాద్ చేరుకున్నారు. నేడో రేపో నామినేషన్ వేయబోతున్నారు ఆయన. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ కు తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. దానికి సంబంధించి రేపే ఆఖరి తేదీ ఉంది నామినేషన్లు వేయడానికి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2 స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయించింది. ఆయన సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ కాబట్టి పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభలో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో అభిషేక్ సింఘ్వీకి రెన్యువల్ చేయబోతున్నారు. అయితే మరో సీటుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పేసి నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 16 మందికి సంబంధించిన వారిలో కూడా అందరి అభిప్రాయాలకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇందులో సీఎం పొలిటికల్ సలహాదారు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి దాదాపు ఖరారైనట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ రోజు కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్లారు కాబట్టి ఈ రోజు సాయంత్రం లోగా అఫీషియల్ గా వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఇద్దరు కూడా రేపు నామినేషన్ వేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే విప్పులు కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేటట్టు కనబడుతుంది కాబట్టి మూడో అభ్యర్థిగా ఎవరు బీఆర్ఎస్ నుంచి ఎవరు ఇప్పటివరకు పోటీలో లేని నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు కనుక నామినేషన్ వేసినట్లయితే కనుక ఇద్దరికి నామినేషన్లు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీరిద్దరు మాత్రమే ఎంపీలుగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు చాలా తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఫైనల్ గా వేం నరేందర్ రెడ్డి సైడ్ కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతాప్, అటు అభిషేక్ మను సింఘ్వీకే మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అటు రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎప్పుడు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది? సీఎం రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పీసీసీ చీఫ్ తో కూడా వారు మధ్యాహ్నం తర్వాత ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది. పీసీసీ చీఫ్ తో పాటు అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా మరొకసారి ఫోన్ లో మాట్లాడతారు. యాక్చువల్ గా మొన్న తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భం కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోటి ఇద్దరితో కూడా ప్రత్యేకంగా వారి భేటీ కావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా కూడా దాదాపు అరగంట పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరోసారి కూడా డిస్కషన్ చేద్దామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి సైడ్ మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అందరూ పార్టీలో కూడా ఏకాభిప్రాయం కూడా ఫైనల్ గా పీసీసీ చీఫ్ తో పాటు అందరూ కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వేం నరేందర్ రెడ్డి సైడ్ కు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద వీరు ఫైనల్ అధిష్టానానికి రిపోర్ట్ అందజేసిన నేపథ్యంలో అధిష్టానం కూడా మరోసారి మధ్యాహ్నం మాట్లాడి దీనికి సంబంధించి సాయంత్రంలోగా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపే నామినేషన్లకు ఆఖరి తేదీ కాబట్టి రేపు నామినేషన్లు ఎట్టి పరిస్థితుల్లో వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతాప్, అటు నామినేషన్ ఎప్పుడు వేసే అవకాశం ఉంది? మరోవైపు ఇప్పటికే రెండో అభ్యర్థి పేరుకు సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే వినిపించాయి, కొంతమంది ఆశావహులు కూడా పేర్లు వినిపించాయి. దానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి? వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఈ పోటీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలా వరకు కూడా ఎమ్మెల్సీ అప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది. అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కూడా వేం నరేందర్ రెడ్డికి దాదాపు ఖరారైతారు అంటున్నారు. కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో సోషల్ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకొని అప్పుడు బీసీలకు 2 సీట్లు కూడా బీసీలకు ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఈసారి ఈ అంశానికి సంబంధించి కూడా దాదాపు 16 మంది పోటీ పడుతున్నప్పటికీ చాలా పేర్లు కూడా తెరపైకి వచ్చినాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో అయినప్పటికీ కూడా వంశీచంద్ర రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ప్రియాంక గాంధీ సపోర్ట్ చేస్తుంది, ఆయన పేరు చెప్పినట్టుగా కూడా పార్టీలో ఒక చర్చ జరిగింది. బలంగా ఆయనకే దాదాపు ఛాన్స్ అని కూడా ఒక చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక విహెచ్ కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా నాకు ఈ చివరిసారి అవకాశం కల్పించాలని విహెచ్ కోవడం కానీ, ఇతరత్ర వ్యక్తులు మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని మరికొందరు అట్లా మందకృష్ణ మాదిగ కూడా స్వయంగా రాహుల్ గాంధీకి లేఖ రాయడం కానీ, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో రకరకాల పేర్లు ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సీఎం మొగ్గు చూపిన వ్యక్తికే అధిష్టానం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో సాయంత్రంలోగా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ప్రతాప్?
సో డెఫినెట్ గా, ఎందుకంటే నామినేషన్లకు రేపే ఆఖరి తేదీ కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు 3 గంటల వరకే టైం కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇద్దరి పేర్లను కూడా దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ ఇద్దరు పేర్లకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్లు వేయబోతున్నారు. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత మూడో వ్యక్తిగా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి నిలబడితే కనుక పోటీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ తరఫున ఇప్పటి వరకు కూడా అలాంటి సిమ్టమ్స్ కనబడతలేవు కాబట్టి దానికి సంబంధించి బీఆర్ఎస్ కనుక వెనక్కి తగ్గినట్లయితే కనుక ఈ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవం అవుతుందని కూడా చెప్పవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు ఖాళీ అవుతున్న 2 స్థానాలకు సంబంధించి కూడా ఒక్కొక్క అభ్యర్థిని గెలుచుకోవాలంటే ఖచ్చితంగా 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కు గెలిచిన అభ్యర్థులు 37 మంది ఉన్నప్పటికీ కూడా అందులో 10 మంది కాంగ్రెస్ వైపు వచ్చారు కాబట్టి వారి సంఖ్య 27కి పడిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కూడా పోటీ చేయడానికి అంతగా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద వారు కనుక ఎన్నిక తగ్గినట్లయితే కనుక బీఆర్ఎస్ కనుక పోటీలో అభ్యర్థిని పెట్టకపోతే ఈ ఎన్నిక మాత్రం దాదాపు ఏకగ్రీవం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.